ఈ నాయి కావు మా మాడగొడలవే, కానీ వీడియో కోసం అని చెప్పి చూపిస్తున్నాను. బాగున్నాయి కదా, ఇష్టపడుతుంది భలే ఉంది. ఫస్ట్ షాపులు తిప్పింది. ఒక షాప్ లో చిన్నగా ఉందంట, ఇంకో షాప్ లో పెద్దగా ఉందంట, ఇంకో షాప్ లో జిప్పులు ఎక్కువ ఉంది అంట. నాకు చెప్పి న్యాచురల్ టాక్స్. ప్రీవియస్ వీడియోలో నేను 300 షాపింగ్ చేసామని చెప్పాను కదా మా తొట్టిగా అంతా కలిసి. ఆ షాపింగ్లో ఏమేమి తీసుకున్నాం అనేది ఇప్పుడు వీడియో అనమాట. అందులోనే చెప్పచ్చు, కానీ ఏంటంటే వీడియో లాంగ్ అయిపోతుంది అనేది చెప్పలేదు. ఇప్పుడైతే ఏమేమి ఐటమ్స్ తీసుకున్నామో చెప్పేస్తాము, చూసేయండి. 500 అని లెక్కేసుకుని వెళ్ళాము. తీరా కొన్న తర్వాత ఎక్కువ ఐటమ్స్ కూడా ఏం లేవు. మరి ఫుడ్కి అయిపోయినాయో ట్రావెలింగ్కి అయిపోయినాయో తెలియదు. ఇంకో పట్టుకో అయిపోయినాయి గోవిందా అని ఇయర్ రింగ్స్ చూసుకో. దేనికి అయిపోయినా తెలియదు, కానీ ఐటమ్స్ మాత్రం కొన్ని వచ్చినాయి అనమాట. కానీ కొన్ని ఐటమ్స్ కూడా మీకు చూపిద్దామని అయితే నేను ఈ వీడియో తీస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ అయితే ఫ్యాన్స్ ఐటమ్స్ అసలు ఏం తీసుకున్నాం ఏంటనేది. నేను కొన్ని తీసుకున్నాను, మా మేనకోడళ్ళు అనమాట వాళ్ళు కొన్ని ఐటమ్స్ తీసుకున్నారు. అందరి మీద జాయింట్ అయి తీసుకున్నాము. పెద్ద షాపింగ్ ఏం కాదు, ఏదో టైంపాస్కి వెళ్ళి తీసుకొచ్చుకుంది. ఫస్ట్ అయితే స్టిక్కర్ వైట్ అనమాట. తర్వాత ఈ దువ్వెన, ఈ బొవ్వ అనేది నాకు బాగా నచ్చింది. 50 రూపాయలు అన్నారు, బేరమాడి 30 రూపాయలు తీసుకున్నాము. అంతేగా 30 రూపాయలు తీసుకున్నాము. ఇదేమో బ్యాండ్ వచ్చేసి 20 రూపీస్ అనమాట. ఈ దూది పుల్లలు కూడా తీసుకున్నాము. ఇంకా తర్వాత బ్యాగ్ చెప్పాను కదా, బ్యాగ్ ఒకటి తీసుకుంటాను అని చెప్పి, ఆ బ్యాగ్ అనమాట ఇది. నాకైతే బాగా నచ్చింది అనమాట. లెదర్ అన్నట్టు నేనైతే లెదర్ అంటున్నాను, మా అమ్మ వాళ్ళు లెదర్ అక్కడ దొరికింది, ప్యూర్ లెదర్ ఏం కాదు ఏదో అంటున్నారు. ఏదేమైనా కానీ నాకైతే బాగా నచ్చింది బ్యాగు, క్యూట్గా ఉంది కదా. ఇక్కడ ఒకటి, ఇది ఒక 2 జిప్స్ అనమాట. ఇక్కడ ఒకటి, ఇంకో జిప్పు. నాకైతే బాగా నచ్చింది. నేను ఎందుకు ఈ బ్యాగ్ తీసుకున్నానంటే, మా బుడ్డోడు వాళ్ళు ఎప్పుడన్నా బయటకు వెళ్ళినప్పుడు ఏదన్నా బాక్స్లు చిన్నగా టిఫిన్ బాక్స్లు కానీ, లేకపోతే డైపర్లు, వాటర్ బాటిళ్ళు, బయటకు వెళ్ళినప్పుడు ఆధార్ కార్డు జిరాక్స్లు, చాలానే ఐటమ్స్ ఉన్నాయి పెట్టుకోవడానికి. హ్యాండ్ బ్యాగ్ అయితే అవన్నీ బాగోట్లేదు. అందుకైతే ఈ బ్యాగ్లో అయితే కొంచెం స్టైల్గా ఉంటుంది, అంత ఇబ్బంది అనిపించదులే అని అయితే ఈ బ్యాగ్ తీసుకున్నాను. ఈ బోవ్ అయితే చాలా ట్రెండింగ్లో ఉన్నాయి కదా ఇప్పుడు, నేను ట్రై చేద్దామని తీసుకున్నా. ఇది బోవ్ బాగుంది కదా. ఇవి చాలా ఓల్డ్ మోడల్ తెలుసా, ఇప్పుడు అన్నీ మళ్ళీ ట్రెండింగ్ అవుతున్నాయి. పాతవన్నీ కూడా ఇప్పుడు ట్రెండ్ అవుతున్నాయి. ఇష్టపడుతుంది భలే ఉంది. దిష్టి పెడుతున్నాం అనుకుంటుంది మీ అత్త నీకు. ఇంకా ఇయర్ రింగ్స్ అయితే ఒకటి తీసుకున్నాము. వీటి కాస్ట్ ఎంత? 50 రూపీస్. ఏదైనా 50 అన్నారు, అక్కడ తీసుకున్నాం అనమాట. ఇవి ఇయర్ రింగ్స్ ఆక్సిడ్ జ్యువెలరీ అనమాట. ఈ 4 బ్యాంగిల్స్ వచ్చేసి ఎంత? ఇవి 150నా? ఈ 4 బ్యాంగిల్ ఎందుకు తీసుకున్నామంటే వేరే చోట తీసుకోవచ్చు, కానీ ఏంటంటే మా వాళ్ళు ఏం చేశారంటే తీసుకెళ్ళి అక్కడ పడేశారనమాట. వాడు తీసుకుపోతే మొహం గుర్రమని పెట్టుకుంటాడు, అందుకని వాడి దగ్గర తీసుకున్నాము. పైకి వెళ్ళే కొద్దీ ఇంకా మొహాలు మాడిపోయినాయి, ఎందుకంటే ఈ మోడల్ కాకుండా నెక్స్ట్ ఇంకా అప్కమింగ్ మోడల్స్ వస్తానే ఉంటున్నాయి. ఇక్కడికి వస్తే వెళ్ళే కొద్దీ మోడల్స్ వస్తానే ఉంటున్నాయి అన్నాం కదా, చేసేది వెళ్ళాక అక్కడ పడేసాం కాబట్టి ఇది తీసుకున్నాం అనమాట. ఇవేమో 150 రూపీస్. ఇక్కడ గాజులు పడేసాం గాజు అందుకని. ఇంకా ఈ టాప్స్ తీసుకున్నాం అనమాట. ఈ టాప్స్ వచ్చేసి 150 రూపీస్ కాస్ట్. నాకు ఈ కలర్ అయితే బాగా నచ్చింది. బ్లాక్ అని కూడా బ్లాక్ తీసుకోవాలా లేదని ఆలోచించాను, అయినా కానీ పర్లేదు బ్లాక్ తీసుకుందాం అనిపించింది. టాప్ అయితే భలే ఉంది, నాకైతే బాగా నచ్చింది. నేను ఈ టాప్ తీసుకున్నాను, మా మేనకోడల వల్ల ఏంటంటే ఈ టాప్ తీసుకున్నారనమాట. ఇది క్రష్డ్ ఫ్యాబ్రిక్లో ఉంది. 150 రూపీస్కి వచ్చిందంటే చాలా పర్లేదు అనిపించింది నాకు. ఈ కలర్ ఏమో తను తీసుకుంది. ఇదే కలర్, పింక్ కూడా కాదు, ఇది ఒక టైప్లో ఉంది కలర్, ఏదో సంథింగ్ కలర్ ఏదో ఉంది పింక్ టైప్లోనే. ఇది కలర్ అనమాట. నేను తీసుకుందేమో బ్లాక్ కలరు. సేమ్ ఒక మోడలే, కాకపోతే ఏంటంటే కలర్ మాత్రమే చేంజ్ అవుతున్నాయి. ఇంకా లెనిన్ సెంటర్లో ఒక టాప్ తీసుకున్నాము. ఇది ఏంటంటే రంగోలీ టైప్లో ఉందన్నమాట. కలర్ బాగుంది, అంటే చిన్న స్టోన్స్ వచ్చినాయి అనమాట, వర్క్ చెమ్కీలు మొత్తం. ఇదొక టాప్ అనమాట. ఇది తనకైతే సరిపోయింది, నాకు అసలు సరిపోదు, ఎందుకంటే సైజులు వేరు. ఈ సైజులో మాత్రమే ఆ ప్రైస్ అంట, అందుకే ఇది మాత్రం తను తీసుకుంది. నాకు ఇది నా సెలక్షనే. బాగుందా? ఏంది ఈ క్లిప్ ఎంత? 50. ఇది 15నేనా? ఇది కూడా 50. ఈ క్లిప్ బాగుంది కదా. ఇదేమో మా చిన్న మేనకోడలు తీసుకుంది, తన దగ్గర ఇదే కదా ఇది సెలక్షన్. ఇదేమో వాళ్ళ సెలక్షన్ అనమాట. అందరం కలిసి కంబైన్డ్గా చేసాము. ఎవరిది ఏంటో ఇంటికి వచ్చాక మేము చూసుకున్నాము.
మా బుడ్డోడు బాగా ఏడుస్తున్నాడు అనమాట. బ్యాంగిల్స్ ఈ నాయి కావు, మా ఆడగొడలవే, కానీ వీడియో కోసం అని చెప్పి చూపిస్తున్నాను. బాగున్నాయి కదా, సైడ్ బ్యాంగిల్స్లో అయితే బాగుంటాయి. శారీ మీదకి మ్యాచింగ్ అయ్యిద్ది అని చెప్పి తీసుకుంది. ఇవి కలర్ కాంబినేషన్ అయితే బాగున్నాయి. అయితే నాకు బాగా నచ్చింది, ఎందుకంటే బాగా చిక్కులు పడిపోతాయి. మామూలు కొంచెం లాంగ్ హెయిర్ కానీ ఇట్లా ఉన్నప్పుడు ఏంటంటే చిక్కులు పడతా ఉంటాయి. ఇది ఇవ్వంత అయితే నాకు చిక్కులు అనేది తొందరగా పడవు అనిపించుకుని నేనే చేసుకున్నాను బయట. ఇది 20 రూపీస్, కానీ నాకు బాగా హెల్ప్ అయింది అనమాట ఇది ఇవ్వనా. ఇంకా ఫైనల్గా వచ్చేసి శాండిల్స్ చెప్పులు ఎంత 150. అది చాలా చీప్ అండ్ బెస్ట్లో తీసుకున్నాము. ఎంతవరకు ఉంటాయో తెలియదు కానీ మ్యాక్సిమం అన్నీ 150 రూపీస్లోనే తీసుకున్నాం అనమాట. నా బ్యాగ్ కాస్ట్ ఎంత 250 చెప్పాను కదా, 250 అనమాట బ్యాగ్ కాస్ట్. మిగిలిన అన్నీ 15 150 అట్లానే తీసుకున్నాము. నేను ఒక నైటీ కూడా తీసుకున్నాను అనమాట. ఈ నైటీ వచ్చేసేసి దీని కాస్ట్ వచ్చి 200. ఇంకా మనకంటావా ఇంటికాడ ఉంటే నైటీలతోనే అనమాట పనంతా. అందుకే ఒక నైటీ అయితే తీసుకున్నాను, బాగుందని. ఒక మర్చిపోయా, నల్లపూసల దండ ఉంది, నల్లపూసల దండ కూడా తీసుకున్నా. దాని కాస్ట్ వచ్చేసేసి 150 చెప్పారు, కానీ బేరమాడి 100 రూపాయలు తీసుకున్నాం అనమాట. ఏదైనా 100 అని చెప్పేసి అన్నారు. చూపిస్తాను. ఇదనమాట బ్లాక్ బీడ్స్, అసలు చాలా బాగుంది. మీకు కనిపిస్తుందా? బ్లాక్ బీడ్స్ భలే నచ్చింది. ఇవన్నీ క్రిస్టల్ పూసలు అనమాట. తక్కువకి వచ్చిద్దా అంటే ఏంటమ్మా ఎప్పుడన్నా బేరాలు ఆడావా ఆడలేదా ఎంత రేటుకి అని చెప్పేసి అన్నారు. క్రిస్టల్ పూసలు అనేది కొంచెం ప్రైస్ ఎక్కువే ఉంటుందంట, అందుకని అయితే మేము తీసుకున్నాం. నాకైతే బాగా నచ్చింది. షార్ట్ అంటే వీడియోస్ చేస్తున్నాం కదా, కొంచెం ఉంటే బాగుంది అనిపించింది. ఇంకొంచెం పైకి ఉన్నా పర్లేదు అనిపించింది, కానీ మనం పిక్ చేయించుకుంటూ ఇక్కడ వరకు ఉంటే కొంచెం కనిపించేది లుక్ అనేది, కానీ కిందకు ఉందనమాట. శారీస్ మీదకి అయితే బాగుండిద్ది. ఇవన్నమాట. ఇంతేనా, ఇంకేమైనా తీసుకున్నాం ఎక్స్ట్రాగా మనం? ఈ షాపింగ్ అనమాట. మా చిట్టి పొట్టిగా మేమందరం కలిసి గ్రూప్గా గుంపుగా వెళ్ళిన షాపింగ్ అనమాట. కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నాం, కానీ చాలా ఎంజాయ్ చేసాము ఈరోజు. అదే వెళ్ళిన రోజు చాలా ఎంజాయ్ చేసామన్నమాట మేము షాపింగ్లో. అసలు అంతేనా, నా సెలక్షనే వేరు కదా, గ్రేట్ అంతా. ఈ బ్యాగ్ కొంటాకి 10 షాపులు తిప్పింది. ఒక షాప్ లో చిన్నగా ఉందంట, ఇంకో షాప్ లో పెద్దగా ఉందంట, ఇంకో షాప్ లో జిప్పులు ఎక్కువ ఉంది అంట, ఇంకో షాప్ లో కలర్ బాగాలేదంట. 250 పెడుతున్నావు, ఉత్తపన్యానికి ఏమైనా ఎత్తున్నారేంటి వాడు? 350 అంటే మళ్ళీ దానికి 250కి బేరవాడి మొహం కానీ వెళ్ళి కొనే మహలా అన్నట్టు చూసారు. వాళ్ళకన్నా ముందు వీళ్ళు చెప్పేసారు ఏంటి అసలు ఇది 4వ షాప్ అని ముందే పబ్లిసిటీ చేస్తున్నారు. ఇంకా వాడిని ఏం అడుగుతాం, బేరాలు కూడా ఆడగలమా వాడు అలా మాట్లాడుతుంటే? అలా చేశారు. వీళ్ళతో షాపింగ్కి వెళ్తే అలానే ఉంటాం. కొంచెం గంగాపాలు అయిపోయింది ఏంటి చేసి పెట్టారుగా. ఫైనల్గా ఈ స్మైలీ కిచెన్ తీసుకున్నాము. 25 రూపీస్కి వేరే చోట తీసుకున్నాం అనమాట. ఇక్కడతో మా షాపింగ్ ఐటమ్స్ అన్నీ అయిపోయినాయి. తీసేస్తారు. వీడియో చేసేటప్పుడు మా వాళ్ళు సపోర్ట్ అనమాట. ఇదంతా పక్కన నుంచి అన్నీ అందిస్తూ ఉంటున్నారు. ఎక్కువ ఐటమ్స్ ఏమీ తీసుకోలేదు, కానీ తీసుకున్న ప్రతి ఐటమ్ కూడా మీతో షేర్ చేసుకున్నాను. అది చిన్నదైనా పెద్దదైనా. వీడియో ఎలా అనిపించిందో ఒక చిన్న కామెంట్ చేసి చెప్పండి. మేము పడ్డ కష్టం అంతా ఎగిరిపోతుంది. వీడియో నచ్చితే కనుక లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ వాచింగ్.